This conference will now be recorded. These are the different built-in functions or methods in the list అన్నాం. ఇవే కదా built-in functions మన దగ్గర. ఈ built-in functions ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఫస్ట్ వన్ లెంత్, మ్యాక్స్, మిన్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది లెంత్ ఫంక్షన్? ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ఏ లిస్ట్. ఇట్ రిటర్న్స్ హైయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ ఎలిమెంట్. అది వాల్యూ అనొచ్చు, ఎలిమెంట్ అనొచ్చు. ఇట్ రిటర్న్స్ హైయెస్ట్ ఎలిమెంట్ ఇన్ యువర్ లిస్ట్. ఇట్ రిటర్న్స్ లోయెస్ట్ ఎలిమెంట్ in a list. అంతేనా? అంతే కదా. ఇట్ రిటర్న్స్ సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. ఈ 4 అందరికి అర్థమైంది అనుకున్నాను నేను. వాట్ ద లెంత్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ అండ్ మీ ఇష్టం వచ్చిన లిస్ట్ ఒకటి చెప్పొచ్చు. ఎనీ లిస్ట్ ఏ ఈక్వల్ టు ఏదైనా లిస్ట్ అండి, ఏదైనా వాల్యూ, ఎనీ లిస్ట్ ఏ ఈక్వల్ టు ఓకేనా 1 వాల్యూ, మన ఇష్టం వచ్చిన వాల్యూ 11, 2, 66, ఓకే 4, 8. ఇది వాల్యూ మీ దగ్గర. ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, ద లెంత్ ఆఫ్ ఏ, మ్యాక్స్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ మిన్ ఆఫ్ ఏ, అంతే కదా. ద మిన్ ఆఫ్ ఏ అండ్ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ. ఎన్ని వాల్యూస్ అనుకుంటున్నాం మనం ఇక్కడ? వాట్ ద వాల్యూ, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నామండి మనం ఇక్కడ. ఓకే, ఎల్ఈఎన్ ఫంక్షన్ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 అంటుంది. హైయెస్ట్ వాల్యూ మ్యాక్స్ ఫంక్షన్ 66 ఇచ్చింది. మిని ఫంక్షన్ మినిమం వాల్యూ, ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ 11 ప్లస్ 2 ప్లస్ 66 ప్లస్ 4 ప్లస్ 8. క్లియర్? ఇట్ ఇస్ ద వాల్యూ, సమ్ వాల్యూ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఏంటి మన టాపిక్ ఏంటి? లిస్ట్, ఫంక్షన్స్ ఇన్ లిస్ట్ ఆర్ మెథడ్స్ ఇన్ ద లిస్ట్ అండి. క్లియర్? దిస్ ఈస్ ద వాల్యూ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్, the functions are append, insert, extend. These 3 functions used for insertion purpose. Elements insert చేయటం అనుకున్నాం ఆల్రెడీ మన ఒక ప్రాపర్టీలో ఉంది. ద ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లిస్ట్ ఆపరేషన్స్ లో, లిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ లో, లిస్ట్ ప్రాపర్టీస్ లో 1 పాయింట్ ఉంది. ఇన్సర్షన్స్ ఆర్ allowed. Inserts are allowed by using a function. Inserts are allowed by using the append function. Inserts are allowed by using the insert function. Insertions are allowed by using the extend. Append, insert, extend. These 3 functions are used for insertions. Insertions are allowed. These are the insertions. So how to use the insertion? By using append function. Okay. The amount of inserting elements inserting elements into a list. Elements ఎలా యాడ్ చేయాలి మన దగ్గర ఇక్కడ? How to add the elements into a list? By using 3 functions, append, insert and extend. సార్ యాడ్ చేయటం ఎక్కడ సార్? మనం యాడ్ చేయటం డిఫరెంట్ గా ఉంటుంది. 1 ఎలిమెంట్ యాడ్ చేస్తామా, మోర్ దెన్ 1 ఎలిమెంట్ యాడ్ చేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అవర్ లిస్ట్. ఇది ఒక లిస్ట్ మన దగ్గర. 11, 22, 33, 44 నీ లిస్ట్ అండి. నీ లిస్ట్ ఇలా ఉంది దగ్గర. ఓకే, దిస్ ఇస్ ద లిస్ట్ ఏ. 11, 22, 33, 44. Original list is the value. These are the indexing 0, 1, 2, 3. Indexing -1, -2, -3, -4 is the indexing. 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4 is the indexing. Different indexing మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూస్ ఉంటే సార్ కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్టింగ్ న్యూ ఎలిమెంట్ ఫస్ట్ లో ఇన్సర్ట్ చేస్తావా, ఇన్సర్టింగ్ ఏ న్యూ ఎలిమెంట్ లాస్ట్ లో ఇన్సర్ట్ చేస్తావా, లేదా ఇన్ బిట్వీన్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తావా? So inserting a new element either end of the list or beginning of the list or in between any one place. In between any one place. Between the place the beginning ending. మన ఇష్టం. Inserting beginning or ending మన ఇష్టం. ఇది ఏం చేస్తుంది? append function. This function is used to insert a new element. To insert a new element end of the list. End of the list. ఎక్కడ యాడ్ చేస్తుందండి? స్టార్టింగ్ లోనా, ఎండింగ్ లోనా? Okay, now this function is used to insert a new element at a given index number. Okay, insert a new element at a given index number. At a given index number. Okay, index number చెప్తే ఆ index number లోనే స్టోర్ చేస్తుంది. This function is used to insert a new elements, not element. Element అంటే only one element. Element అంటే only one. Elements అంటే more than one. ఇది ఇన్సర్ట్ చేస్తే ఎలిమెంట్ ని ఎక్కడ? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇది ఇన్సర్ట్ చేస్తే ఎలిమెంట్ ని ఎక్కడ? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ఓన్లీ 1 ఎలిమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ మోర్ దెన్
one element. That is the difference between the append and insert. It is used to, okay, it is used to add only one element at a time. At a time, only one element. It is used to add more than one element, not only one element. It is used insert also only one element at a time. Insert also to add only one element. It is used to add more than one element. ఇది ఓన్లీ వన్ ఎలిమెంట్ కాదు, మోర్ దెన్ వన్ ఎలిమెంట్. ఎక్కడ ఫస్ట్ ఈ ఫంక్షన్ ఏం చేస్తాం చెప్దాం నుండి, మిగిలిన మనం మాట్లాడుకోవచ్చు. కానీ అపెండ్ ఫంక్షన్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది అపెండ్ ఫంక్షన్? ఏంటి పర్పస్ ఏంటి? ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ? స్టార్టింగ్లోనా ఎండింగ్లోనా? ఎండింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 1 మన లిస్ట్ ఇది అనుకున్నాం. ఓకే, ఏదో ఒక లిస్ట్ అనుకో. ద లిస్ట్ ఈక్వల్ కామన్ గుర్తుపెట్టుకొని మీరు తర్వాత మార్చుకోవచ్చు. జస్ట్ ఐడియా కోసం ఇది. మై ఒరిజినల్ లిస్ట్ ఈజ్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ లిస్ట్. అదే ఆన్సర్ వస్తుంది. ఏ డాట్ అపెండ్ ఆఫ్ 55 ఎక్కడ యాడ్ అవుతుంది వెళ్ళిపోయి? ఏ డాట్ అపెండ్ ఆఫ్ 99 ఎక్కడ యాడ్ అవుతుంది? ఏ డాట్ ద ప్రింట్ ఆఫ్ ఏ. ఫస్ట్ 55 యాడ్ అవుతుంది. ఇది కూడా లేదు, కొద్దిసేపు అనుకున్నాం. మళ్ళీ వన్ ఎలిమెంటే ఎక్కడ యాడ్ చేస్తున్నాం? ఓకేనా? Now append of 88, append of 66, 77, okay, 66 మన ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాం. బట్ ఎక్కడ యాడ్ చేస్తున్నామో చూసుకోండి. ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ అపెండింగ్ ఇన్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అపెండ్ ఫంక్షన్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ లిస్ట్. గుర్తుపెట్టుకోండి, బేసిక్ లిస్ట్, స్టార్టింగ్ లిస్ట్. మై స్టార్టింగ్ లిస్ట్ ఈజ్ 11, 20, 33, 44. మై లిస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, దిస్ ఈజ్ మై లిస్ట్, దిస్ ఈజ్ మై న్యూ లిస్ట్. ఓకేనా? బట్ ఎలిమెంట్ యాడ్ అయింది. ఎక్కడ యాడ్ అయిందండి? చివరిలో యాడ్ అయింది. క్లియర్? అపెండ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ న్యూ ఎలిమెంట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓన్లీ వన్. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ సార్, సెకండ్ ఎగ్జాంపుల్, నేమ్స్ ఈక్వల్ టు వన్ లిస్ట్. దిస్ ఈజ్ అపెండ్. ఇలా కూడా వాడుకోవచ్చు. బేసికల్ యువర్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ లిస్ట్. ప్రింట్ ఆఫ్ నేమ్స్ ఏమైంది? ప్రింట్ ఆఫ్ నేమ్స్ ఏమవుతుంది? నేమ్స్ డాట్ అపెండ్ ఆఫ్ వెంకట్, నేమ్స్ డాట్ అపెండ్ ఆఫ్ సీత. యాడ్ అవుతుందా? యాడ్ అవుదా? నేమ్స్ డాట్ అపెండ్ ఆఫ్ రాము. నేమ్స్ డాట్ అపెండ్ ఆఫ్, ఓకే, బాలు. నేమ్స్ డాట్ అపెండ్ ఆఫ్ రామ్. ద ప్రింట్ ఆఫ్, అర్థమైంది? అపెండ్ ఫంక్షన్ లిస్ట్ స్టార్టింగ్ ఎంప్టీ. మై లిస్ట్ ఈజ్ స్టార్టింగ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ లిస్ట్. ఓకేనా? అపెండ్ వెంకట్. ఓకే, దీని తర్వాత ఎండింగ్ లో అపెండ్, మళ్ళీ ఎండింగ్ లో అపెండ్, మళ్ళీ ఎండింగ్ లో అపెండ్, మళ్ళీ ఎండింగ్ లో అపెండ్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లిస్ట్. దిస్ ఇస్ అవర్ ఫైనల్ లిస్ట్. ఆర్ యు క్లియర్ ఆర్ నాట్? ఓకేనా? అపెండింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ బట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. I don't want end of the list, sir. I want inserting a new element at a given index number. నేను చెప్పిన దగ్గర యాడ్ అవ్వాలి. మామూలు మన కృష్ణ ఏమంటాడు? నేను చెప్పిన దగ్గర యాడ్ అవ్వాలి సార్, నా ఇష్టం సార్ అన్నాడు. ఇన్సర్ట్ ఆఫ్, దీనికి ఒక సింటాక్స్ ఫాలో అవ్వాలి మనం, మన ఇష్టం వచ్చినట్టు కాదు. ఇన్సర్ట్ ఆఫ్, ఓకేనా, ఇండెక్స్ నెంబర్, ఏ ఇండెక్స్ లో పెట్టాలో ఇండెక్స్ నెంబర్ అండ్ కామా న్యూ ఎలిమెంట్. ఏం ఫాలో అవ్వాలి మన ఇక్కడ? ఇండెక్స్ నెంబర్ కామా న్యూ ఎలిమెంట్. బాగా అర్థం చేసుకోండి. ఇండెక్స్ నెంబర్ ఉండాలి, అక్కడ న్యూ ఎలిమెంట్ ఉండాలి మన దగ్గర. ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ కామా న్యూ ఎలిమెంట్. వాట్ ఇస్ ద ఇండెక్స్ నెంబర్? ఇండెక్స్ నెంబర్ ఇది మన లిస్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మారుస్తున్నాం స్టైల్ అంతా. ఈ సింటాక్స్ ఫాలో అవుతున్నాం, ఇది ఫాలో అవ్వట్లా. కొద్దిసేపు దీన్ని ఆపుదాం. ఇప్పుడు ఏం చేయాలంటన్నా? ఓకే, న్యూ ఎలిమెంట్ ఎంత నాది? 99. ఇండెక్స్ నెంబర్ ఎంతలో పెట్టమంటున్నా? 1లో. ఇండెక్స్ నెంబర్ ఎంతలో ఉంచమంటున్నా దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ 1లో. దాన్ని అందుకే ఏమంటున్నా? ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1,99. అదవుతుందా లేదు చూసుకోండి. న్యూ ఎలిమెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది ఇప్పుడు నీ దగ్గర? నాకు వచ్చే అవుట్పుట్ చెప్పండి. ఏం జరుగుతుంది? అవుట్పుట్ చెప్పండి అందరు. దీనికి ఉన్న ప్రకారం నాకు అవుట్పుట్ కావాలి. ఏమొస్తుంది అవుట్పుట్? స్టార్టింగ్ నుంచి 11, 22,
ప్లేస్లో బాధ్య ఇది రిమూవ్ అవ్వదు, పక్కకు మూవ్ అవుతుంది. 11, 99, 22, 33, 44. 22 పోదు, 22 రిమూవ్ అవ్వదు. 22 రిమూవ్ అవ్వకుండా ఏమవుతుంది, ఇది ఒరిజినల్ వాల్యూ. 1 ప్లేస్లోకి ఏమొచ్చింది, 22 ప్లేస్లో 99. మరి 22 ఏమైంది, నెక్స్ట్కి మూవ్ అయింది, నెక్స్ట్లోకి వెళ్ళిపోయింది అక్కడ. ఓకేనమ్మా. ఒకవేళ అలానే ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ -1 కామా రామ్, ఇప్పుడు ఏమైంది, -1లో ఉన్న వాల్యూ ఎంత చెప్పాలి. -1లో ఎంత ఉన్నారు, ఏమవుతుంది మరి, చెప్పండి అమ్మా, ఏమవుతుంది వాల్యూ ఇప్పుడు మనకి, ఎక్కడ అవుతుంది వాల్యూ మనకి ఇప్పుడు, యాడ్ అవుతుందా యాడ్ అవుదా, అర్థమైందా, ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఎలా యాడ్ అవుతుందో మనకి. మా గ్రూప్లో లింక్ ఉందమ్మా, లింక్ అడుగుతున్నాడు మనకు. పంపించాలి. ఓకే రైట్, చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. సో ఎలిమెంట్ యాడ్ అవుతుంది, ఎక్కడ యాడ్ అవుతుంది అనుకున్నాం మనం, -1 ప్లేస్లో. కానీ -1 ప్లేస్ ఆల్రెడీ ఏముంది 44. 44 ఏమవుతుంది ఇప్పుడు, నెక్స్ట్ మూవ్ అయిపోతుంది. అర్థమైంది క్లియర్ కాదు. నా ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్టెండ్ ఫంక్షన్. ఏం చేస్తుంది ఎక్స్టెండ్ ఫంక్షన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఈజ్ టు యాడ్. ఓకే, ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఎ న్యూ ఎలిమెంట్, యాడ్ ఎ న్యూ ఎలిమెంట్. ఇన్సర్ట్ అన్నా పర్లేదు, యాడ్ అన్నా పర్లేదు, యాడ్ ఏ న్యూ ఎలిమెంట్. ఇన్సర్ట్ కంటే మీకు యాడ్ బాగుంటుంది కదా. యాడ్ ఏ న్యూ ఎలిమెంట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్, యాడ్ ఏ న్యూ ఎలిమెంట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్, బట్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్. You can use the extend function. A equal to 11, 22, 33, 44. Print of A, this is the original list. A dot extend of 99, 88, 77, 66, 55. To add the more than one element. Clear గా ఓన్లీ బ్రాకెట్ ఎన్ని ఎలిమెంట్స్ రాస్తున్నామని ఇక్కడ ఒక్కొక్కటి రాయొద్దు, ఒక్కొక్కటి రాయకుండా ఏం చేస్తున్నామండి, టు యాడ్ ద మోర్ దెన్ వన్. టు యాడ్ ద మోర్ దెన్ వన్ లో వన్ స్మాల్ డిసడ్వాంటేజ్, ఎర్రర్ వస్తుంది. లిస్ట్ ఎక్స్టెండ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్. ఎక్స్టెండ్ టేక్స్ ఏం చేస్తున్నాం మనం, ఇట్ టేక్స్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్, బట్ యూ ఆర్ గివెన్ 5. ఏమంటుంది, నాకు కావాల్సింది ఓన్లీ వన్ ఆర్గ్యుమెంటే, నువ్వు ఇచ్చిన 5 రా బాబు, ఇట్ డిస్ప్లే ద ఎర్రర్, కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ 5 ఆర్గ్యుమెంట్స్ వద్దు, దీన్ని 1 ఆర్గ్యుమెంట్ చేయాలి. దీన్ని 1 ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఇట్ మస్ట్ బి ఎన్క్లోజ్ ద వాల్యూ. ఏం చేశాను చూడండి, ఇప్పుడు నేను ఏం చేశాను అక్కడ, అది ఒక లిస్ట్, మళ్ళీ అది లోపల ఎన్నోళ్ళకి ఏమైంది, ఒక లిస్ట్. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా వెళ్ళిపోయి ఈ లిస్ట్కి అపెండ్ అవుతుంది. ఈ లిస్ట్ అంతా వెళ్ళిపోయి దేనికి అపెండ్ అవుతుంది, ఏకి అపెండ్ అవుతుంది. ఓకే, ఈ లిస్ట్ వెళ్ళిపోయి ఈ లిస్ట్కి అపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ లిస్ట్ వెళ్ళిపోయి ఏమవుతుందంటే ఆ పర్టికులర్ లిస్ట్కి అపెండ్ అవుతుంది. టు యాడ్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఎట్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1. అలాగా సార్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద మోర్ దెన్ వన్ ఎలిమెంట్,
ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. బ్రాకెట్లో అలానే ఇవ్వాలి కంపల్సరీగా, మోర్ దెన్ 1 ఎక్స్టెండ్ ఆఫ్. ఇప్పుడు చూడండి రేంజ్ ఆఫ్ 1,11,1. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి? 10 ఎలిమెంట్స్. 1 to 10 చివరిలోకి వచ్చి యాడ్ అయింది. ఇది 1 ఆర్గ్యుమెంట్. సార్ మరి ఇక్కడ బ్రాకెట్ పెట్టలేదంటే కుదరదు, ఇది ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. ఇట్ టేక్స్ అది 1 ఆర్గ్యుమెంట్. ఇందాక ఏమైంది? బ్రాకెట్ ఇవ్వకపోతే 5 ఆర్గ్యుమెంట్స్ కింద ట్రీట్ చేసింది. సో ఇది మొత్తం ఒకటే ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చూడండి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అరేంజ్ అవుతున్నాయో. 44 తర్వాత 1 to 10 అపెండ్ అయిపోయినాయి మనకి. 44 తర్వాత ఏం అపెండ్ అయినాయి మనకి ఇక్కడ? 1 to 10. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. అనదర్ ఎగ్జాంపుల్ ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. బ్రాకెట్ లోపల ఒక స్ట్రింగ్ పెట్టాం ట్రానిక్స్. ఇప్పుడు ఏమవుతుంది? ట్రానిక్స్ ఎలా యాడ్ అవుతుందో చూడండి. TRONIX. Clear? Add the more than one element into a list by using extend function. And then next 3 functions. Pop, remove, clear. ఈ 3 ఫంక్షన్లు మనకి ఏం చేస్తున్నాయి? ఓకే, these 3 రిమూవింగ్ పర్పస్ లాంటి. ఈ 3ని వాడేది ఏ పర్పస్ లో వాడుతున్నాం? ఇప్పుడు these 3 అనేది రిమూవింగ్, ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయటం, డిలీట్ చేయటం. రిమూవింగ్ అంటే ఏంది? డిలీటింగ్. నౌ దిస్ ఫంక్షన్ is used. Which purpose? Is used to delete any elements. Clear all elements from a list. Okay, deleting elements from a list. Insertions అయిపోయినాయండి. Deleting elements from a list. These 3 functions are used for deleting elements from a list. Deletion purpose వాడుకుంటున్నాం. ఓకే, deleting purpose లో the clear అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? delete all elements from a list. అలా వద్దు సార్, ఆల్ ఎలిమెంట్స్ నేను చెప్పిన ఎలిమెంటే పోవాలి. దిస్ ఫంక్షన్ is to delete a given element. Delete a given element. ఓకేనా? given element from a list. ఓకే, ఇది 2 రకాలుగా వాడుకుంటాం. ఇది ఒక పాయింట్ ఎలా వాడతామంటే ఇది 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాప 2 రకాలుగా. దిస్ ఫంక్షన్ is to delete లాస్ట్ ఎలిమెంట్. 2 రకాలుగా వాడుకోవచ్చు. 2 రకాలుగా. దీని మాత్రం దేనికండి? గివెన్ ఎలిమెంట్, గివెన్ వాల్యూ. ఇది ఎందుకు? ఇది ఆల్ ఎలిమెంట్స్. మరి ఇది ఎందుకు పోతుంది? లాస్ట్ ఎలిమెంట్. దీంట్లో సెకండ్ పాయింట్, దీన్ని 2 రకాలుగా వాడుకుంటాం. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ గివెన్ ఇండెక్స్ నెంబర్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్ వర్డింగ్ అది. పాప్ 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ క్లియర్ దేనికి? ఆల్. ఇది దేనికి? గివెన్ ఎలిమెంట్. ఇది దేనికి? తర్వాత రెండో పర్పస్ ఏంది? ఇండెక్స్ నెంబర్ వాల్యూ, పర్టికులర్ ఇండెక్స్ నెంబర్ వాల్యూ. ఫస్ట్ మీకు అర్థం కావడానికి కోసం ఇది రాద్దాం, క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ 1 by 1 వాటి డిస్కస్ చేద్దాం. మనకి కంగారు ఏం లేదు. ఓకేనా? A equal to your original list. A equal to, okay, the print of A dot clear and the print of A. ఏమైతుంది? A dot clear. This is original list. Clear. ఏమైందండి మన దగ్గర అంతా? ఏ ఎలిమెంట్ పోయింది? ఓకేనా? ఆల్ పోతే ఏమైంది? ఇప్పుడు దగ్గర ఆల్ పోతే యువర్ లిస్ట్ ఈజ్ ఎంటీ. సార్ నాకు అన్నీ పోవద్దండి, అన్ని ఎలిమెంట్స్ డిలీట్ అవ్వద్దు. ఏమి డిలీట్ అవ్వాలంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. రిమూవ్ ఫంక్షన్ ఏమంటుంది? దిస్ ఫంక్షన్ ఈజ్ టు రిమూవ్, టు డిలీట్ ఏ గివెన్ ఎలిమెంట్. గివెన్ నువ్వు చెప్పింది. రిమూవ్ ఆఫ్ 33. ఏమవుతుంది? 33 మాత్రమే పోద్ది. రిమూవ్ ఆఫ్ 22 మాత్రమే పోద్ది. రిమూవ్ ఆఫ్ 11 మాత్రమే పోద్ది. రిమూవ్ అయిందా లేదా? రిమూవ్ ఆఫ్ 33, 22, 11 అంటే రిమూవ్ ఎలిమెంట్. మీకు ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ అవుతుంది. దిస్ ఫంక్షన్ రిమూవ్ ద గివెన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ, ఓకే, ఫ్రమ్ ఏ లిస్ట్. రైట్.
క్లియర్ అమ్మా? అర్థమైందా? గివెన్ ఎలిమెంట్ పోతుంది మీ దగ్గర, రైట్ సార్. ఒకవేళ గివెన్ ఎలిమెంట్ లేకపోతే ఏంటి? ఉంది కాబట్టి పోయింది. గివెన్ ఎలిమెంట్ 303 ఉందా నీ దగ్గర? రిమూవ్ కావడానికి గివెన్ ఎలిమెంట్ 303 ఉందా? నో, ఇట్ ఈస్ నాట్. 303 is not in your list. 303 in your list, 303 last not in your list. It is in your list, not in list అండి. నాట్ ఇన్ లిస్ట్, నాట్ ఇన్ లిస్ట్. లిస్ట్లో లేదు, లేదు కాబట్టి ఏమవుతుంది మన దగ్గర? 303 నాట్ ఇన్ లిస్ట్. ఓకే, ఇఫ్ ద వాల్యూ ఈజ్ ప్రెసెంట్, రిమూవ్ ఇట్. ఇఫ్ ద వాల్యూ ఈజ్ నాట్ ప్రెసెంట్, నోట్ 1. ఏంటి? ఇఫ్ ద గివెన్ వాల్యూ ఈజ్ ప్రెసెంట్, దెన్ remove it. Okay, clear? The given value is not present. The given value is not present. Then, it returns a value error. ఏమైనా ఎవరికైనా డౌట్ ఉందా? Clear or not all of you? Okay, na? It returns the value error. Now the function is called as a remove function. Clear function. Okay, Nandi? Remove clear. Now the function is very important. Function is called as a pop. Pop ఏం చేస్తుంది సార్? పాప్ అనే ఫంక్షన్ 2 రకాలుగా వాడుకుంటామని చెప్తున్నా. 2 చూడాలి జాగ్రత్తగా, 2 కావాలి ఇప్పుడు నాకు. దిస్ ఫంక్షన్ ఇస్ డిలీట్ లాస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ పాప్ అంటే ఏది పోద్దండి? లాస్ట్. తర్వాత పాప్ ఏది పోయింది? తర్వాత పాప్ ఏది పోతుంది? ఫస్ట్ ఏది డిలీట్ అవుతుంది? దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ లిస్ట్. పాప్ లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏది పోద్ది? 44. తర్వాత పాప్ ఇక లేదు, ఇక ఆగిపోయింది లాస్ట్ ఎలిమెంట్. ఓకే, టు డిలీట్ లాస్ట్ ఎలిమెంట్. దీనికోసం వాడుకున్నా ఇది. ఎగ్జాంపుల్ 1 ఏంది? టు డిలీట్ లాస్ట్ ఎలిమెంట్. ఓకేనా? ఎగ్జాంపుల్ 2 చూసుకోండి. ఎగ్జాంపుల్ 2 ఇది కూడా టు డిలీట్ లాస్ట్ ఎలిమెంట్ పెట్టండి. ఇప్పుడు ఏమైతే ఆన్సర్? ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏమైందండి? 44. ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏమైంది? 33. ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ అన్ని బాగానే ఎంటీ లిస్ట్ అయింది. ఏమడుగుతుందో చూడండి, అది ఎర్రర్ ఏమొస్తుందో చూడండి. ఇండెక్స్ ఎర్రర్. పాప్ ఫ్రమ్ ఎంటీ లిస్ట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఎర్రర్ రావాలి మనకు వచ్చింది. ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్ రిటర్న్స్ ఇండెక్స్ ఎర్రర్. బికాస్ వాట్ ద మీనింగ్? కారణం ఏంటి? ఇండెక్స్ ఎర్రర్. బికాస్ ఓకే, ఎంటీ లిస్ట్ అంతే. క్లియర్, డైరెక్ట్గా వచ్చాక ఇట్ ఈస్ ఎంటీ లిస్ట్. అలా కాదు సార్, టు డిలీట్ ఏ ఎలిమెంట్. ఓకే, టు డిలీట్ ఇక్కడ ఏం చెప్పాను? ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంది? డిలీట్ గివెన్ ఇండెక్స్ నెంబర్ వాల్యూ. టు డిలీట్ గివెన్ ఇండెక్స్ నెంబర్ వాల్యూ. గివెన్ ఇండెక్స్ నెంబర్ ఏది రాస్తే అదే పోవాలి. టు డిలీట్ గివెన్ ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు చెప్పాలి నాకు, చూడండి. పాప్ ఆఫ్ 1 ఏది పోద్ది? ఓకే, 1 అన్నా కాబట్టి 1లో ఉన్న వాల్యూ పోద్ది. 1లో ఉన్న వాల్యూ 22. పాప్ ఆఫ్ 0 అంతే. ఒకవేళ నేను ఏ డాట్ పాప్ ఆఫ్ -1 అంతే. ఉన్న వాల్యూ అంతే ఇప్పుడు నీ దగ్గరగా అంతే. ఓన్లీ 1 వాల్యూ. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పాప్. ఓకేనా? రిమూవింగ్ పర్పస్. పాప్ రిమూవ్ క్లియర్. పాప్ రిమూవ్ అండ్ క్లియర్. అండ్ ద 11th one is called as a copy function. కాపీ అంటే ఇది మామూలు అండి. ఎలిమెంట్స్ ని ఒక దాంట్లో ఉన్న వాల్యూ ఇంకో దాంట్లో కాపీ చేయడం. ఇది మామూలు, పెద్ద ఇబ్బంది ఉండదు దీంట్లో. దిస్ ఫంక్షన్ ఈజ్ టు కాపీ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ వన్ లిస్ట్ into another list. All elements from one list into another list. ఎలా? b equal to a dot copy. ఏమైందండి ఇప్పుడు? ఏలో ఉన్నాయన్నీ కూడా దేంట్లోకి వచ్చేస్తున్నాయి? బిలోకి వచ్చేస్తున్నాయి. అంతే సింపుల్. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలోకి వచ్చేస్తున్నాయి.
ఏలో ఏమున్నాయి 11, 20, 33, 44. ఆటోమేటిక్గా బి వాల్యూ కూడా అదే కదా ఇక దాంట్లో పోయినాయి కాపీ. చూడండి ఎంత గ్యాంబ్లింగ్ ఉంటుందో దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి. తర్వాత ఇది ఏంది మరి ఈక్వల్ టు ఏ అంటే ఏమైంది ఇప్పుడు కూడా ఏమైంది ఏలో ఉన్నాయని దీంట్లో పోతున్నాయి ఎలా అని దీంట్లో పోతున్నాయి పోతారు సేమ్. ఒక ఇలా పెట్టా ఇది చాలా గ్యాంబ్లింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ అని అయిపోతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 3 రకాలుగా ఎలా రాసుకున్నా ఒకటే బట్ మనం మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఇదే కాబట్టి రాద్దాం. దీని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇవన్నీ చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్తున్నంటే కాపీ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది మన దగ్గర. కాపీ మాడ్యూల్ ద మాడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా. అండ్ ద 12th వన్ కౌంట్. ఈ రెండు రిలేటెడ్ ఉన్నాయండి కౌంట్ అండ్ ఇండెక్స్. కౌంట్ మీ దగ్గర ఏ ఎలిమెంట్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఓకే ఏ ఈక్వల్ టు 11, 22, 11, 11, 11, ఓకే 44, 55, 11, 22, ఓకే 55. ఓకే ఇలా రాశా మనకి వచ్చింది ఎగ్జాక్ట్గా ప్రింట్ ఆఫ్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ 55. 55 ఎన్ని ఉన్నాయి ఓకే 44లో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి నియర్ చేయాలి. అది కూడా 22లో ఎన్ని ఉన్నాయి 11లో ఎన్ని ఉన్నాయి 99లో ఎన్ని ఉన్నాయి లేవు కదా. దాని ఆటోమేటిక్గా వాల్యూ ఈక్వల్ అంతే ఇక్కడ 0. టూ 1 22. దీన్ని బట్టి ఈ ఫంక్షన్ మీకు ఏమర్థమైంది మీకు చెప్పండి ఒకసారి నాకు చెప్పాలి. ఏమి రిటర్న్ చేస్తుంది ఓకే అంటే ఏం రాయాలి ఇక్కడ చెప్పండి నాకు మీరు ఏం రిటర్న్ చేస్తుంది how many times ఓకేనా a given element present in a list. Okay కదా the element is not present. If the given element is not present then it returns ఎంత రిటర్న్స్ ఉంటే నీకు ఆన్సర్ ఇస్తుంది లేకపోతే మాత్రం ఏమిస్తుందండి ఇక్కడ 0. ఎప్పుడు ఉపయోగపడుతుంది ఒక పర్టికులర్ ఐటమ్ నీకు షాప్లో ఎన్ని ఉన్నాయి స్టాక్. ఒక మెడికల్ షాప్కి వెళ్ళాము ఇలా ట్యాబ్లెట్ అడిగాం డోలో ఎన్ని ఉన్నాయో వాడు చెప్పాలి. ఒక కిరాణా షాప్కి వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి సంతూర్లు ఎన్ని ఉన్నాయి బాబు ఎవ్రీడే కౌంట్ కావాలి కదా కంపల్సరీ ఇండెక్స్ కంపల్సరీ తెలియాలి. కౌంటింగ్ ఎన్ని షర్ట్లు ఉన్నాయి ఎన్ని ఏసీలు ఉన్నాయి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఎన్ని సంతూర్ సబ్బులు ఉన్నాయి ఓకే లేదంటే ఎన్ని కాల్గేట్ పేస్ట్ ఉన్నాయి ఎన్ని థమ్స్అప్ బాటిల్స్ ఉన్నాయి అవన్నీ వాడికి కౌంట్ తెలియాలి. కౌంట్ తెలియడం కోసం ఆ ఐటమ్ ఒక కోడ్ ఇచ్చుకుంటే కౌంట్ చెప్పాలి కంపల్సరీగా. ప్రతి ఐటమ్ కౌంట్ కావాలి. అలాంటి ఉపయోగించదాన్ని ఏమంటే అక్కడ కౌంట్. లెంత్ వేరు కౌంట్ వేరు అండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏ అని పెట్టా ఇప్పుడు వచ్చేది మరి రెండు సేమా ఇది మొత్తం కౌంట్ చేసుకుంటుంది. ఓకే 3 + 3 6 10 ఇది వచ్చేది 10. ఇది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ హౌ మెనీ టైమ్స్ ప్రజెంట్ ఇన్ యువర్ లిస్ట్ లేకపోతే 0 దట్ ఈస్ ద కౌంట్. ఓకే అండ్ ద 13th one is called as a index. 13th function is called index function. ఇండెక్స్ ఏం చెప్తుంది ఇది ఏమి రిటర్న్ చేసింది చూడండి అది ఏమి రిటర్న్ చేస్తుందో చూద్దాం. ఇది ఏమో నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది 55 ఏ ఇండెక్స్లో ఉంది 44 ఏ ఇండెక్స్లో ఉంది 22 ఏ ఇండెక్స్లో ఉంది 11 ఏ ఇండెక్స్లో ఉంది 99 ఏ ఇండెక్స్లో చెప్తుంది. ఇండెక్స్ నెంబర్ ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ నెంబర్ ఇట్ రిటర్న్స్ ఇండెక్స్ నెంబర్ ఎంత ఇండెక్స్ నెంబర్ ఎంత చెప్పాలి. అంటే 55 ఏ ఇండెక్స్లో ఉందండి 6లో. సార్ చాలా చోట్ల ఉంది కదా సార్ 6 అని అనుకోబాకండి మీరు. చాలా చోట్ల ఉంది కదా 6 అనుకోబాకండి. ఓకే ఎన్నిసార్లు ఉన్నా ఏమి లేదండి చాలా చోట్ల ఉంది కదా 6 అని అనుకోబాకండి. బట్ మనకేమవుతుంది అది ఎన్ని టైమ్స్ ఉందో డిస్ప్లే అవుతుంది. 44 22 11 ఇది లేదు మన దగ్గర లేదు కాబట్టి ఏమైంది ద ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్ దెన్ ఓకే ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రజెంట్ దెన్ ఏమైంది ఇప్పుడు నీకు ఆన్సర్ అక్కడ వాల్యూ వేద్దాం. ఆర్ యూ క్లియర్ ఆర్ ఎనీ డౌట్ ఇంకా ఓకే ఆర్ నాట్. ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్. ఇట్ రిటర్న్స్ ఇండెక్స్ నెంబర్ లేకపోతే ఇట్ రిటర్న్స్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది గివెన్ ఎలిమెంట్.
index number of the given element. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఓకే the given element present multiple times, then it returns first occurrence. అందరికీ అర్థమైంది అనుకున్నా క్లియర్గా. then it returns first occurrence. ఓకే ఓకే అండి ఆల్ ఆఫ్ యూ. ఏ ఫంక్షన్ ఇది? ఏ ఫంక్షన్ అండి? index function. క్లియరా? రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ 14th one. ఏమన్నారు 14th one? రివర్స్. ఈజీ. ఇచ్చిన దాన్ని ఏం చేయమంటున్నాడు ఇక్కడ మన ఇక్కడ రివర్స్లో ఉన్నా నీ ఎలిమెంట్స్ అరేంజ్ అయ్యి మరి అరేంజ్ ఎలిమెంట్స్ రివర్స్ ఆర్డర్. ఓకే దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ లిస్ట్. ఏ డాట్ రివర్స్ జనరల్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ దట్ ప్రింట్ ద వాల్యూ. వాట్ ఇస్ ద అవుట్పుట్? నువ్వు ఇచ్చింది రివర్స్ ఆర్డర్లో వచ్చిందా లేదా చూసుకో. వాట్ ఈజ్ యువర్ కరెంట్ అవుట్పుట్? ఓకే ఒరిజినల్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు నీకు అక్కడ? చూసుకోండి. కానీ అర్థమైందా లేదా? రైట్. ఈ వాల్యూ దేంట్లో డిస్ప్లే అవుతుంది ఇప్పుడు నీకు అది? రైట్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఓకే ఏం చేస్తుంది? రివర్సింగ్ ఏ గివెన్ లిస్ట్. And the 15th one, 15th function is called sort. మీ ఎలిమెంట్స్ అరేంజ్ చేయాలి సార్టింగ్ ఆర్డర్లో. టు అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ సార్టింగ్ ఆర్డర్. సార్టింగ్ ఆర్డర్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏ ఆర్డర్లో పెట్టాలి సార్ అంటారు. అసెండింగ్ ఆర్డర్లోనా డిసెండింగ్ ఆర్డర్? సార్టింగ్ ఆర్డర్ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఏం చేయాలి? 2, 4, 11, 33 ఇలా వస్తే వాటిని ఏమంటారు? అసెండింగ్ ఆర్డర్. 33, 11, 4, 2 వస్తే వాటిని ఏమంటాం? డిసెండింగ్ ఆర్డర్. ఏం చేస్తుంది? ఓకే ఈ ఫంక్షన్ చేసేందుకు చూద్దాం. క్లియర్? ఏ డాట్ సార్ట్ ఏం చేస్తుంది చూడండి. జిగ్జాగ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి ఆల్రెడీ. ఏ డాట్ సార్ట్ వచ్చిందా లేదా? ఏ ఆర్డర్లో ఇచ్చింది మనకి ఎలిమెంట్స్ని? అసెండింగ్ ఆర్డర్. సార్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే డిసెండింగ్ ఆర్డర్ ఏంటంటున్నా డిస్ప్లే లిస్ట్ ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో? అసెండింగ్ ఆర్డర్. ఒకవేళ ఇదే లిస్ట్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. ఎగ్జాంపుల్ 2 నాట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాలంటే 2 సార్టింగ్ చేయాలి. ఆ తర్వాత రివర్స్. సార్ట్ చేసి మళ్ళీ రివర్స్ చేయాలి. జనరల్ లాజికే, ఈజియెస్ట్ లాజిక్ అండి. దాన్ని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది? సార్ట్ చేసినా మళ్ళీ రివర్స్ పెడితే ఏమైంది? ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఇది మెథడ్ 1. ఇది ఇంకొక రకం కూడా ఉపయోగించవచ్చు. ఇది సెకండ్ వేలో కూడా రాయొచ్చు. ఇలానే రాయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఇది సెకండ్ వే మెథడ్ 2. రివర్స్ ఈక్వల్ టు 2. ఈ రివర్స్ వద్దు, డైరెక్టివ్ రాయొచ్చు. ఏం రాసినా కదా రివర్స్ ఈక్వల్ టు both are same result. What is ascending? నీకు ఇది బట్టి ఏమర్థమవుతుంది ఇప్పుడు మనకి? టు అరేంజ్ ద ఎలిమెంట్స్ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ what is the sort function? This function is used to arrange the elements either ascending order, okay, either ascending order or descending order, right? ఎలా అయినా పర్వాలేదు. descending order. క్లియరా? డౌట్ లేదుగా. వాట్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్, వాట్ ఈజ్ డిసెండింగ్ ఆర్డర్? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమంటున్నావు? అసెండింగ్ ఆర్డర్ మీన్స్
మీన్స్ లోయెస్ట్ వాల్యూ టు హైయెస్ట్ వాల్యూ, అంతే కదా. నౌ ద డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఏం చెప్పాలి ఇప్పుడు నువ్వు? హైయెస్ట్ వాల్యూ టు లోయెస్ట్ వాల్యూ. ఇది కాన్సెప్ట్. ఎవరికైనా డౌట్ ఉన్నాయా? అన్ని ఫంక్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, 15 ఫంక్షన్స్. సార్ మనం చెప్పిన ఫంక్షన్స్ అన్ని ఉన్నాయా సార్ నిజంగా అంటే జస్ట్ మీరు లిస్ట్ డాట్ అని చూడండి, అన్నీ వస్తాయి. లిస్ట్ డాట్ అన్నీ కనపడతాయి. ఇక్కడ అన్నీ చెప్పుకున్నామా లేదా? అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్. ఓకే, ఓకేనా? ఆల్ ప్రోగ్రామ్స్ క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ. ఏమన్నా